హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఛానల్లో వడపప్పు పానకం తయారు చేసుకుంటాను. ముందుగా వడపప్పు తయారు చేసుకుందాము. వడపప్పుకి పెసరపప్పు తీసుకోవాలి, బాగా కడిగి నానబెట్టేసుకోవాలి. నీళ్ళు పోసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం పానకం తయారు చేసుకున్నాము. ఈ పానకం కోసం ముందుగా బెల్లం వేసుకోవాలి. దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఇది నానబెట్టుకోవాలి. మనం కలుపుకుంటుంటే నానద్దే. మిరియాలు తీసుకోవాలి. కొన్ని మిరియాలు తీసుకున్నాము, అవి బాగా దంచుకోవాలి. మిరియాలు ఈ విధంగా దంచుకున్న తర్వాత ఆలుక్కాయలు కూడా 4 ఆలుక్కాయలు తీసుకొని అవి కూడా పొడి చేసుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ముందుగా మనం దంచుకున్నాం కదా మిరియాలు, ఆలుక్కాయ పొడి, అవి కూడా వేసేసుకోవాలి. పానకం తయారైంది. ఇప్పుడు వడపప్పు తయారు చేసుకుంటున్నాం. ఈ దీంట్లో నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని ఉంచేసుకోవాలి. దీంట్లో బెల్లం వేసేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. మనం దేవుడికి కొట్టుకున్న టెంకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము పానకము. ఇప్పుడు వడపప్పు తీసుకున్నాం ఒక బౌల్లోకి. వడపప్పు పానకం రెడీ చేసాం. మీరు ఏం చేశారో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.